ఓం గం గణపతే నమః. ఓం ఐం తస్వతరే హ్రీణ్యం భర్గో క్లీం దేవస్య ధీమహి చాముండాయే ధియో యో విచైనః ప్రచోదయాత్. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక అద్భుతమైనటువంటి వశీకరణ శక్తిని ఇవ్వగలిగే బీజాక్షర సంపుటీకరణముతో కూడినటువంటి ఒక మహామంత్ర రాజ్యాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా తెలియజేయబోతున్నానండి. ప్రతి ఒక్కరు కూడాను సమాజంలో తమ తమ జీవనోపాధి కొరకు ఏదో ఒక వృత్తినో వ్యాపారాన్నో లేదా ఉద్యోగాన్ని చేస్తుండడం పరిపాటండి. అది వారి స్వస్థానంలో కావచ్చు, లేదా ఇతర స్థానాల్లో కావచ్చు, లేదా ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు. ఎక్కడైనా కానీ వారి యొక్క జీవనోపాధి కొనసాగాలంటే ఏదో ఒక శ్రమ చేయవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవసరమైనది జనధన మన వశ్య ఆకర్షణ అండి. ఈ ఆకర్షణ కానీ ఎవరికైతే ఉండదో వారు అనేక చోట్ల అవస్థలు పడుతూ అమర్యాదగా గౌరవం లేని విధంగా జీవితాన్ని కొనసాగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే ఆర్థిక విషయంలో కావచ్చు, ఒకరికొకరి మధ్య పరస్పర సాన్నిహిత్యము మరియు స్నేహభావాల్లో కావచ్చు, సంబంధాల్లో కావచ్చు, అది కుటుంబ వ్యవస్థలోనైనా కానీ, లేదా ఉద్యోగం చేసే చోటైనా కానీ, వృత్తి చేసే చోటైనా కానీ, వ్యాపారం చేసే చోటైనా కానీ వారికి అధిక ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు మాత్రమే వారు అన్నింటిలో రాణించగలరు. మీరు గమనిస్తూ ఉంటారు, మీ ప్రాంతంలోనే ఒకే వీధిలోనే అనేకమైనటువంటి అంగళ్ళు ఉంటాయండి. కొన్ని అంగళ్ళకి చూడండి, జనాలు క్యూ కడుతుంటారు. అదే వస్తువులు కలిగి అదే వ్యాపారం చేస్తున్నటువంటి పక్క కొట్టుకు మాత్రం జనాలు పోరండి. మరి అక్కడికి జనాలు వెళ్ళడం ఏంటి, మీ దగ్గరికి జనాలు రాకుండా పోవడం ఏమిటి అని ఆలోచిస్తే ఆ కొట్టు నడిపేవాడు ఏదో ఒక ఆకర్షణని కలిగి ఉంటాడు. అంటే మాలాంటి సిద్ధుల దగ్గరికి, డానుల దగ్గరికి, పండుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండితుల సలహాలను స్వీకరించి ఒక సూక్ష్మలో మోక్షం అనే విధంగా అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం వల్ల జనధన మన వశ్యాకర్షణ జరుగుతూ ఉంటుందండి. చిన్న కొట్టు నుండి, అంటే వీధిలో పెట్టుకుని ఇడ్లీలు పోసి వడలు పోసి అమ్మేవారి దగ్గర నుండి పెద్ద రెస్టారెంట్ వరకు, అలాగే ఒక చిన్న నిత్యావసర వస్తువుల్ని అమ్మే చోటు నుంచి అనేకమైనటువంటి సూపర్ మార్కెట్స్ వరకు అనేక రంగాల వారికి కూడాను ఆకర్షణ ఉండాలండి. ఈ రోజుల్లో మీరు బయటకు వెళితేనే మిమ్మల్ని అందరూ ఒక ఆకర్షణీయంగా చూడాలన్నా, మిమ్మల్ని దగ్గరికి రప్పించుకోవాలన్నా, లేదా మీ దగ్గరికి వారు రావాలన్నా ప్రతి ఒక్కరికి ఆకర్షణ అనేది ఉండాలి. ఇది ఆకర్షణ అనేది తప్పనిసరి. అలాంటప్పుడు ఏం చేయాలి అని గ్రంథాల్లో కానీ మనం శోధించినట్లయితే ఒక చిన్న విషయాన్ని తెలియజేశారండి. అదేమిటంటే సర్వ జగత్ సమ్మోహన శక్తిని కలిగి ఉన్నటువంటి ఒక బీజాక్షరం అండి. అదేమిటంటే మన శరీర ఆకృతినే కలిగి ఉంటుంది. మనకు ఎలాగైతే తల ఉంటుందో అలాగ తలని కలిగి, మనకున్నటువంటి మొండెంలో ఉన్నటువంటి భాగాలు ఎలాగైతే ముందుకి వెనక్కి ఎలాగైతే ఉంటాయో అలాగే శరీరమైనటువంటి ఆకృతిని కలిగినటువంటి ఒక అక్షరం ఉందండి. దాన్ని క్లీం అంటారండి. అందుకని ఓం క్లీం ఓం అనే మహా మంత్ర బీజాక్షరాన్ని సర్వకాల సర్వావస్థలందు జపిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే, స్మరణ మాత్రేన వారికి ఆకర్షణ శక్తి పెరిగిపోతుంది. అంటే జన ధన మన వశ్యాకర్షణ కలుగుతుంది అని గ్రంథాల్లోనే ఉంది. ఇది అతి రహస్యమైనటువంటి విషయం. అయితే దీన్ని ఎలా చేయాలి అంటే, మీరు ఒకవేళ ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగి నిత్యము సత్యమని వచిస్తూ, సత్యమనే మాట్లాడుతూ, కోపానికి గురికాక శాంతమైన జీవితాన్ని పొంది ఉండేవారైతే నేను చెప్పినట్లు చేయండి. ఒకవేళ అలా లేదు గురుగారు, మేము అలా కాకుండా తమో గుణముతో విజృంభిస్తుంటామంటే దానికి వేరే ఉంది. సాత్విక గుణాన్ని కలిగి చక్కగా భగవంతుని పట్ల విశ్వాసము, ఒక విధమైనటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వారికి మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థమవుతుంది.
వాళ్ళు చేసినా కానీ ఫలిస్తుందండి. అదేమిటంటే మీరు చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక 3 ఇంచులకి 3 ఇంచులు ఒక రాగి రేకుని సంపాదించి దాని చుట్టూ కూడాను చక్కగా స్కేల్ తీసుకొని గీతలు గీసి మధ్య భాగంలో షట్కోణాన్ని ఏర్పరిచి ఆ షట్కోణానికి మధ్య భాగంలో క్లీం అనే అక్షరాన్ని రాసి ఆ యొక్క షట్కోణ త్రిభుజకారాల్లో ఓం 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 అని రాయండి. రాసిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టండి. పెట్టి దానికి దాదాపు ఒక మండలం పాటు పూజలు చేయండి. కనీసం 1,00,000 సార్లైనా జపం చేయవలసి ఉంటుంది. ఓం క్లీం ఓం, ఓం క్లీం ఓం, ఓం క్లీం ఓం, ఓం క్లీం ఓం అలా జపం చేసిన తర్వాత దాన్ని ఒక రాగి లేదా పంచలోహ తావీజులో ఉంచి మీకు భుజానికి కానీ మెడలో కానీ లేదా మొలలో కానీ ధరించాలి. ఇలా చేస్తే మీకు అత్యుత్తమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది. అయితే దానికి కొద్దిగా హద్దులు ఉంటాయి. అంటే ఎక్కడికైనా మీరు సావుకి సమర్థకి అంటూ ముట్టుకు వెళ్ళినప్పుడు తీసి పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మా వద్ద కానీ మీరు అలాంటి ప్రక్రియ చేసి తీసుకోగలిగితే మేము దాంట్లో ఉంచినటువంటి మహత్తరమైన శక్తి వల్ల మీకు హద్దులు లేని విధానాన్ని మేము ఇస్తాము. దాన్ని కూడా ధరించవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే ఇలా చేయండి, లేదా అవకాశం లేకపోతే మీరే స్వయంగా చేసుకోవచ్చు. మొత్తం మీద ఓం క్లీం ఓం అనే బీజాక్షర సంపుటీకరణలో అమ్మవారి యొక్క శక్తి ఇమిడి మీ యొక్క ప్రతి ఒక్క అడుగుకి ముందుగానే అమ్మవారి శక్తి వెళ్ళి మీ వైపు అందరినీ ఆకర్షించడం, మీరు అత్యున్నత స్థాయికి రావడానికి ఈ యొక్క బీజాక్షరం దోహదపడుతుందండి. చూడండి, ఒక మర్రి చెట్టుని చూసారా ఎప్పుడైనా మీరు? రావి చెట్టుని చూసారా? దాని యొక్క గింజలు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. కానీ వృక్షం చూడండి ఎంత బలీయమై ఎంత వ్యాపించుంటుంది. 1 ఎకరా స్థలంలో వ్యాపించినటువంటి మర్రి చెట్లు కూడా ఉన్నాయండి. ఇది చరిత్రలో చెప్పుకోదగ్గది. అంటే ఒక చిన్న బీజమే అంత మహావృక్షంగా ఎదిగినట్లుగా ఆ చిన్న బీజాక్షరాన్ని మీరు ప్రతినిత్యము చేస్తూ పూజిస్తూ జపిస్తూ ఉండటం వల్ల నిద్రలేసినప్పుడు పడుకున్నంత వరకు అన్ని కాలాలలో సర్వకాల సర్వ్యవస్థలందు చేస్తుంటే మీకు అత్యుత్తమ ఫలితాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదండి. మరి ఒకవేళ మీరు అత్యున్నత స్థాయికి వచ్చేసారు, మీకు అంగబలం, అర్ధబలం, తత్ రాజకీయ బలం, వ్యాపారంలో పై ఎత్తుకి ఎదిగిపోయినప్పటికీ దాన్ని వదలకుండా ఉంటేనే దాన్ని మీరు కాపాడుకోగలరు. మాకు పదవులు వచ్చేసాయి, ఉద్యోగాలు వచ్చేసాయి, వృత్తులు వచ్చేసాయి, గొప్ప స్థానానికి వెళ్ళిపోయినాం, నాకేం అవసరం లేదు, ఈ బీజాక్షరం పనికిరాదు, ఇప్పుడు ఆయన పడేశారా, తిరిగి 0 లెవెల్కి తీసుకొస్తుందండి. ఇక్కడ ఇదొక ప్రమాదం కూడా ఉంది. అంటే మీరు దానికి అలవాటు పడినప్పుడు దాన్ని అలాగే కొనసాగించాలి. కానీ అంటే పడవ దాటేసిన తర్వాత తెప్పని తగలేసే రకంగా ఉండకూడదండి. అంటే దాటేసిన తర్వాత అది అవసరం లేదని తోసేయకూడదు. దాని జీవితకాలం అంతా మీరు ఉపయోగించగలిగితే మీ యొక్క జీవితము ధన్యత్వాన్ని పొందుతుంది. గొప్ప స్థాయికి వస్తారు. లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. కోట్లు సంపాదించే వాళ్ళు మిలీనియర్స్ అవుతారండి. అంటే కుబేరులు అయ్యే అవకాశాన్ని కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం వల్ల ఈ బీజాక్షరానికి అంత శక్తి ఉంది అనటంలో అతిశయోక్తి లేదండి. మరి ఆలోచించడం ఎందుకండి? ప్రయత్నించి చూడండి. ఒకవేళ మీకు మా నుండి పొందాలనే ఆలోచన కానీ కలిగితే మేము దానికి ప్రాణప్రతిష్ఠాది క్రమాలు చేసి, నేను తిరుపతి పట్టణంలో రేణుగుంటున్నందుకు గత 18 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో ఆ యొక్క తావీజుని కానీ లేదా లాకెట్ని కానీ పెట్టి ఇవ్వడానికి మేము సహకరిస్తాము. దానికంటూ తగిన ఫీజుని మాత్రం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీగా మాత్రం చేయడం ఉండదండి. ఎందుకంటే ఏది చేసినా దక్షిణయుతంగానే చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. కానీ లేకపోతే దానికి విలువలు ఉండవు. దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదండి. అదే ఊరికే వచ్చిందిలే ఆడ పడేద్దాం అంటారు. అది విలువను పెట్టి మీరు దాన్ని తీసుకోగలిగితే అప్పుడు మీకు దాని పట్ల శ్రద్ధ కలిగి ఇంత విలువ దీనికి వెచ్చించాము కనుక దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, దీని యొక్క విలువ ఇంత అని తెలుస్తుంది. కనుకే తగిన ఫీజుతోనే మీరు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది. ఇలాంటి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.